సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీ ఇంట్లో ట్రై చేయకండి. అందరు రెడీగా ఉన్నారు కదా మెంటోస్? పది కోకోకోలా బాటిల్తో మెంటోస్ ఎక్స్పెరిమెంట్ సూపర్ గా చేద్దాం, అందరికి చూపిద్దాం. కోకోకోలాతో పట్టు పట్టాలి. అందరూ రండి. సో ఇప్పటి వరకు అందరూ చిన్న చిన్న కోకో చిన్న చిన్న మెంటోస్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసారు. వాళ్ళు చిన్న చిన్న ఎత్తునకి ఇంత హైట్ లేచినది నురుగు అది. సో మనం ఇప్పుడు పెద్ద బాటిల్లో ఒక 10 బాటిల్స్ తీసుకున్నాం. మెంటోస్ కూడా ఒక 5 ప్యాకెట్ తీసుకొని చేస్తున్నాం మనం. సో ఇంత పెద్ద రియాక్షన్ కాకపోతే చూద్దాం మనం. ఇంత లేస్తా తెలియదు, ఎవరు తెలియదు కదా. మళ్ళీ మనం వాటర్ క్యాన్కి చిన్న హోలే ఉంటుంది, కానీ అది ఏమైతే తెలియదు. పలుగుతుందా, ఒకవేళ క్యాప్ ఊసిపోయి మొత్తం పేలుతుందా, ఒకవేళ మన సైడ్కి ఒక హోల్ చేద్దామా, అది ఏమైతే నాకు కూడా తెలియదు. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 1K లైక్స్ వచ్చినాయనుకో ఇదే క్వాంటిటీ పెద్దగా చేయబోతాను నేను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది ఏమైతో తెలియదు మన రియాక్షన్. మీ అండ దండ నాకు కావాలి. సపోర్ట్, ప్లీజ్ సపోర్ట్. జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీస జయ జో వేద. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీ ఇంట్లో ట్రై చేయకండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ దగ్గర కూడా రానియకండి. మీకు ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తే మీ పెద్దలు ఉన్నప్పుడు ట్రై చేయండి, కానీ అసలు చేయకండి ఇంట్లో. మన ఎక్స్పెరిమెంట్ ఏముందుకే పోతాను అంతే. అంతా పోయిరా. బాటిల్ ఎవరు ఊపింది? నువ్వే కదరా. బాటిల్ నేను ఊపిన కుక్కలే. మరి అంత నూరుగా అంతే ఎక్స్పెరిమెంట్ ఏముందుగా పోతాం మన అంతా. మళ్ళా ఈ వీడియోలో ఇంత పెద్ద క్వాంటిటీ పోసినప్పుడు మనం బాటిల్ వంచిపోయాలి. ఎందుకంటే మనకు ముఖ్యమైన గ్యాస్ కాబట్టి ఎంత నీట్గా వంచి పోసుకుంటే అంత మంచిది. వంచిపోయిరా లేదా గ్యాస్ పోయింది అనుకో మన రియాక్షన్ రాదు. ఇంకా వంచాలి, ఇంకా వంచు. అదేమన్నా మన్నానే కొలిసి పోసినట్టు పోతాను. ఇట్లా పోతే ఏమైతే గ్యాస్, మన గ్యాసే కావాలి, ముఖ్యమే గ్యాస్ కాబట్టి గ్యాస్ పోదు ఇట్లా పోతే. ఎందుకంటే గ్యాస్ తోనే లేదు ప్రెషర్. అట్లా అని చెప్పి మన కిల్లి బాటలు తీసుకొచ్చి పోసావు, మరి అవునా అది కూడా రియాక్షన్ అవుతుంది అనుకో. ఓ మన 2 బాటిలకి ఇంత అయింది. ఇప్పుడు అన్ని బాటిల్ పోతే ఈ దాకా అవుతుంది. వామ్మో, తొందర పెద్ద బాటిల్ దొరకలేదు, చిన్న బాటిల్ పట్టుకొచ్చు. అలా అయిపోయినాయి డిమార్ట్లో అయిపోయినాయా? స్టాక్ అయిపోయినాయి. ఎందుకు డిమార్ట్ తక్కువ ప్రైస్ పడతాం పట్టుకొచ్చిలా? ఏదో పైసలు లేని వాళ్ళు అంతే కదా. పైసలు లేని వాళ్ళు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. మరి ఈ ఒక్క రంధ్రాలకి వెళ్ళి గంత ప్రెషర్ సైడ్ కూడా ఇంకా చిన్న చిన్న రంధ్రాలు లేదు, ఏమవుతుంది? అరే మనకు ఎక్స్పెరిమెంట్ ఏంటిదిరా? ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఈ రంధ్రాలకి వెళ్ళే పోవాలి మనకు. ఒకవేళ పోలేంకో క్యాన్ పేలుతుంది కావచ్చు, నాకు తెలియదు కదా, నీకు తెలియదు, నాకు తెలియదు. ఏమైతే చూద్దాం ఇప్పుడు మనం. ఇంకేందంటే ఇంకా మిస్టరీ ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్కి నీ మూత పెడతా, అది పేలుతుంది కావచ్చు. పేలితే పేలని. సాయి ఈ ఒక్క బాటిల్ ఆపుకుంటారు, తాగుతారు, దూపు అవుతాను. నేను కూడా తాగుతా. అబ్బా ప్లీజ్, అబ్బా ఏమద్దు, తాగుతూ ఇద్దరు నాగలేకపోతాదు. ఒక పని చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేసిన లాస్ట్ కొంచెం మిగిలింది, అది తాగుదాం. సరే అట్లయితే ఇది కూడా వాళ్ళ అంతా మెంటోస్ అది కలిసి ఉంటూ తాగద్దు. అది మెంటోస్ తినవా నువ్వు? చాక్లెట్ లెక్క తింటావని తాగుతావా? ఆ రియాక్షన్ ఈ రియాక్షన్ కలిసి మొత్తం కెమికల్ రియాక్షన్ అయితే లోపల. ఆ రియాక్షన్ ఈ రియాక్షన్ కలిసి మొత్తం కెమికల్ రియాక్షన్ అయితే లోపల. మొత్తం లోపల ఉన్నాయి అన్ని పురుగులు అన్ని వస్తాయి. సో మీరు ఇలాంటివి చేయకండి. చేసినా కానీ లాస్ట్ మిగిలినాయి కదా తాగుతాం, తాగి చూడకండి ప్లీజ్. మీరు మాత్రం ఇది తాగుతా ప్లీజ్. అవసరం లేదు, అలా పోయి ఇప్పుడు మెంటోస్ ప్యాకెట్లు రెడీ అయ్యండి. ఇంకా కొన్ని మెంటోస్ కావాలి. పూలతో వస్తాయారా రియాక్షన్? ఇట్లా పూలతో రాదు, ఓన్లీ తినే సోడా. ఈనో ఓకే. ఉప్పు అరే ప్యాకెట్లు మంచిగా చెప్తారా? ఇంత మంచిగా ఎందుకు చెప్తాను అంటే ఎక్స్పెరిమెంట్ కోసం. చిన్నప్పుడు ఊరికే మమ్మీ డాడీ ₹2 ఇచ్చినప్పుడు కొనుకొచ్చుకునేప్పుడు, అప్పుడు క్లాస్లో టీచర్ క్లాస్ చెప్తాను తక్కువ చెప్పి నోట్లు వేసుకునేప్పుడు అది అలవాటు మాకు తెలుసా. పబ్లిక్ సెంటర్ ప్రైస్. దీంట్లో అసలైన జోక్ ఏంటంటే మేడం క్లాస్ చెప్తా అంటే కవర్ సౌండ్ కాకుండా ఇట్లా తినేది తెలుసా. అప్పుడు నేను అయితే ఇట్లా ఏం చేసిన చెప్పాను, నేను ఇట్లా ఇంపేది చేతిలో పట్టుకుని ఇట్లా చూసేది సైలెంట్గా. అది నవ్వులపోయి మళ్ళీ అసలే నవ్వులతో ఎక్కడ డౌట్ వస్తాయి అని
లేకపోతే పక్క పండు ఫ్రెండ్ గారు చెప్తాడు మనకి చాక్లెట్ మనకపోతే. కుళ్ళుతో అందరు రెడీగా ఉన్నారుగా, రియాక్షన్ ఎట్లుండబోదో చూద్దాం మనం. నాకైతే ఫుల్ ఎగ్జైట్గా ఉన్నది, పోతానా? సో గైస్, మేము ఎంతో కష్టపడ్డాం. ఈ కోకోకోలలో మెంటోస్ అన్నీ వేసి చూసాం, కానీ ఎలాంటి రియాక్షన్ కాలే మాకైతే. మా టీం అంతా బాగా కష్టపడ్డారు. అగో మా వాడు కెమెరా పట్టుకొచ్చి పడ్డాడు, ఇటు సైడ్ ఒక కెమెరా, ఇటు సైడ్ ఒక కెమెరా, లో యాంగిల్, అప్పర్ యాంగిల్, అందరు కష్టపడ్డారు. రియాక్షన్ వస్తుంది కావచ్చు అని, కానీ రియాక్షన్ రాలేదు. ఆ ఎందుకు రాలో నాకు కూడా తెలియదు. ఇంకా మెంటోస్ అయితే సరిపోదని చెప్పేసి ఈనో ప్యాకెట్ కూడా వేసాడు, అయినా రాలేదు. సరే, మీకోసం మళ్ళీ ఒకసారి ఊపి చూస్తాం. What happened? What happened? No reaction. ఎందుకు ఫెయిల్ అయిందో, ఎలా ఫెయిల్ అయిందో బ్రీఫ్గా కనుక్కొని చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. ఈ ఎందుకు రియాక్షన్ రాలేదు నాకు తెలియదు, కానీ మీ మధ్య పారబోతాం. సో మనం ఇంతమందికి కుక్కకోలతో ట్రై చేసినాం కదా, అది రాలేదు. సో మన చిన్న థమ్స్అప్ తెచ్చుకున్నాం, దీన్ని ట్రై చేసి చూద్దాం ఒకసారి, అత్తో రాదు.